హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి 6,100 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్సిఎస్ ఎస్జిటిస్ని కంప్లీట్ నోటిఫికేషన్. ఇక అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే ఆన్లైన్ అంటే ఈరోజు నుండి 12వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే 22వ తేదీ వరకు లాస్ట్ డేట్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఏ స్కూలు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళంలో చూసినట్లయితే ఎస్సీఏలు మీరు ఇక్కడ శ్రీకాకుళంలో చూసినట్లయితే మీకు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో ఎస్సీఏలు 70 ఉన్నాయండి, 70 ఉన్నాయి. ఎస్జిటీలు 51 ఉన్నాయి. టోటల్గా 121 పోస్టులు ఉన్నాయండి. విజయనగరంలో చూసినట్లయితే 54 కంప్లీట్గా. విశాఖపట్నంలో చూసినట్లయితే 83, ఈస్ట్ గోదావరిలో 141, వెస్ట్ గోదావరి 183, కృష్ణా 153, గుంటూరు 194, నెక్స్ట్ గుంటూరు 194, ప్రకాశం 367, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 215, చిత్తూరు 132, కడప 155, అనంతపురం 141, కర్నూలు 1,514 పోస్టులు. ఓవరాల్గా చూసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎస్సీఏలు 1,725, ఎస్జిటీలు 1,728, టోటల్గా 3,453 అండి. తర్వాత బీ స్కూల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే మున్సిపల్ ఇక్కడ శ్రీకాకుళంలో చూసినట్లయితే 27 పోస్టులు ఉన్నాయి. ఎస్సీఏలు 7, ఎస్జిటీలు 20, విజయనగరంలో 27, విశాఖపట్నంలో 16, ఈస్ట్ గోదావరిలో 82, వెస్ట్ గోదావరిలో 45, నెక్స్ట్ కృష్ణాలో 56, గుంటూరులో 68, ప్రకాశం 21, నెక్స్ట్ నెల్లూరులో 24, చిత్తూరు 49, కడప 39, అనంతపురం 126, కర్నూలు 27. ఓవరాల్గా చూసినట్లయితే మనకి టోటల్ 607 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక్కడ మీకు 607 పోస్టులు కనిపిస్తున్నాయి. అది ఎస్సీఏ 334, ఎస్జిటి 272, ఓవరాల్గా 607. ఏంటంటే బి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపల్ అండి. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఆశ్రమ స్కూల్స్లో శ్రీకాకుళంలో 85 ఉన్నాయి, విజయనగరంలో 118, విశాఖపట్నంలో 134, ఈస్ట్ గోదావరి 66, వెస్ట్ గోదావరి 18, కృష్ణా 4, గుంటూరు 16, ప్రకాశం 21, నెల్లూరు 4, చిత్తూరు 3, కడప 4, అనంతపురం 3, కర్నూలు 30. టోటల్గా చూసినట్లయితే ఇక్కడ ఎస్సీఏలో 226, ఎస్జిటీలో 280, టోటల్ చూసినట్లయితే 506 పోస్టులు ఉన్నాయండి. ఇక మీకు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది 750 రూపాయలు అండి. మీరు ఫోన్పే ద్వారా కానీ ఎలాగైనా పే చేయొచ్చు. ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫే 21, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 22 అండి. ఓకేనా. మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి డైరెక్ట్గా మీ అప్లికేషన్ని మీరు డైరెక్ట్గా ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే 44 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగిందండి. 18 to 44 ఇయర్స్ అండి. 18 to 44 ఇయర్స్. అదే ఎస్సీ ఎస్టీ అయితే అప్ టు 49 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి 54 వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ మీద జియో నెంబర్ 11 అండి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సిబిటీ టెస్ట్ ఉంటుందండి. సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ అండి. ఇది మనకి సిబిటీ ఉంటుంది. ఇక కేటగిరీ పోస్ట్ వైజ్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఆల్ మీటింగ్కి వచ్చినట్లయితే 3/15/2024 నుండి 3 ఆల్రెడీ ఇది ఎగ్జామ్ డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. 2 సెషన్స్లో కండక్ట్ చేస్తామని ఇవ్వడం జరిగింది. మార్చ్ 15 నుండి మార్చ్ 30 వరకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని టెంటేటివ్ షెడ్యూల్డ్ ఆర్ రిటన్ టెస్ట్ అండి. ఓకేనా. టెంటేటివ్ డేట్లు ఇవి. మీకు 2 సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ చూసినట్లయితే 9:30 నుండి 12 వరకు సెషన్ 1, సెషన్ 2 అయితే 2:30 నుండి 5 PM వరకు ఉంటుందండి. ఎగ్జామ్ డ్యూరేషన్ 2.5 hours అండి. తర్వాత చూసినట్లయితే ఇదంతా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి. ఇది కంప్లీట్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇన్ డీటెయిల్గా పీడిఎఫ్ని మీరు క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. మీకు
ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అండి. నార్మలైజేషన్ ప్రొసెసర్ టెక్నిక్ విల్ బి అడాప్టెడ్ ఫర్ ఏపీడిఎస్సి ఎగ్జామినేషన్ అంటే దీనికి నార్మలైజేషన్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. సిలబస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారండి. తర్వాత ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ షాల్ నాట్ బి మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ నోటిఫైడ్. అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దాన్ని ఫిల్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఓవరాల్గా ఈ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.